ఏంటి? బావ కార్ అంటున్నాడు కదా, శాలరీ ఎక్కువ వస్తుందని ట్రాన్స్ఫర్ తీసుకుంది. బావకు తెలిస్తే కాదంటాడని కామ్గా ఉంది. అందుకనే వాడికి కొనివ్వాలంటే నేను వెళ్ళాలి. చూసావారా, సీన్ అంతా తెలిసిన ఈ సీన్ గళ్ళు ఇంత కూడా చలనం లేదు. కార్ వేసుకుని రోడ్ మీద తిరగడానికి కాపురాన్ని నడి రోడ్ మీద కూడా వదిలేస్తాడరా ఈ గుండుగాడిని. ఇప్పుడు కనిపెత్తది దీనికి రోడ్డు. కుట్టావా ఏంటి ఏంటి ఏదో చేస్తానంటున్నావు? ఏం లేదులే బా, నువ్వేదో చెప్తున్నావు. వింటావా? అయ్యో వింటా బా, చెప్పు. అది ఎల్లకుండా ఉండడానికి ఏం చేయాలో నాకు తెలుసు. తెలుసు బా. దానంతట అదే ఆగడానికి ఏం చేయాలో కూడా నాకు తెలుసు. అది తెలుసు బా. నువ్వేం చేయాలో నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు చెప్తావు కదా బా, తెలుసుకుంటా బా. అబ్బా, ఒక్కటి పడగానే ఏం మార్పు వచ్చేసింది నీలో? మార్చుకుంటే మారుతాను బా, మంచిదాన్నే. అబ్బా పద, ఏం చేయాలో చెప్తాను. పదబా. అయ్యో బాబోయ్ వినయం. తలుపులకి ఉంటాయి గొళ్ళాలు, ఆ గొళ్ళాలకి ఉంటాయి తాళాలు. తలుపులకి ఉంటాయి గొళ్ళాలు, ఆ గొళ్ళాలకి ఉంటాయి తాళాలు. మగవాళ్ళకి వస్తారు పెళ్ళాలు, వాళ్ళు పెట్టే కట్టాలు శానాలు. మరి పెళ్ళాలకి ఉండవా తాళాలు? అమ్మాయి గారు, మీరు ఆడాలండి, అలాంటి క్వశ్చన్లు అడగకూడదు. అమ్మా, అదింకా పెళ్ళం కాదు. లాజిక్ విను. ఏంటి అడిగావు? మరి పెళ్ళాలకి ఉండవా తాళాలు? వాళ్ళ నోటికి లోకేద్దామని ట్రై చేసావు అనుకో, మనల్ని లాకప్లో వేయించి బయట వేస్తారు పెద్ద పెద్ద తాళాలు. క్లారిటీ వచ్చిందా? బేసిక్ గా పెళ్ళాల్లో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో తెలుసా? వాళ్ళ మూట ఎవరూ ఆఫ్ చేయగలదు. ఏదో ఒక దిక్కుమాల విషయం గుర్తు చేసుకుని వాళ్ళ మూట వాళ్ళే ఆఫ్ చేసుకుంటారు. అందుకని ఆ తాళాల గురించి పట్టించుకోవడం మానేసి ఈ తాళాల గురించి పట్టించుకుంటే బెటర్. తలుపులకి ఉంటాయి గొళ్ళాలు, ఆ గొళ్ళాలంటోళ్ళే పెళ్ళాలు. తలుపులకి ఉంటాయి గొళ్ళాలు, ఆ గొళ్ళాలంటోళ్ళే పెళ్ళాలు, ఆ గొళ్ళాలంటోళ్ళే పెళ్ళాలు. పనీర్ లేదా? పాటలు పాడుకుంటున్నారు. పన్నీర్ బిర్యానీ తెచ్చావు కదా కన్నీర్ బిర్యానీ. ఇది తినడం కన్నా పెద్ద పనే ఉంది. నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్దిగాను కానీ ముందు నేను నీతో ఒక విషయం చెప్పరా? ఏంటి? నీ అందమైన కురులు ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాయి కదా. సిగ్గుపడుతుందా ఇది? అంత జుట్టా నాది? మరి ఏ దువ్వెన పట్టుకున్నా నీ జుట్టే, ఏ టవల్తో తుడుచుకుందామన్నా మొహం అంతా నీ జుట్టే, బెడ్ మీద పడుకుందామన్నా నీ జుట్టే, బాత్రూంలో నీళ్ళు వెళ్లకుండా అడ్డేసిది నీ జుట్టే, ఇంట్లో ఏ దిక్కును వెతికినా కూడా నీ దిక్కుమాల జుట్టే, ఆఖరికి ఈ పన్నీర్ బిర్యానీలో కూడా నీ జుట్టే. పెళ్ళం జుట్టు ఊడిపోతుందని పళ్ళికిలించేవాడు కదా మగాడంటే. హెయిర్ ఆయిల్ తెచ్చి మర్దనా చేసేవాడు మొగుడంటే.